అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ఎగ్జామ్ డేట్స్ 2024 సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ ఎంటీఎస్ ఎగ్జామ్ 2024 తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 8,326 ఎంటీఎస్ హవాల్దార్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందులో మల్టీటాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులు 4,887 కాగా, హవాల్దార్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులు 3,439 ఉన్నాయి. జనరల్ సెంట్రల్ సర్వీస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్ ssc.gov.inలో చూడవచ్చు. ఎంపిక విధానం 10th క్లాస్ అర్హతతో భర్తీ చేసే ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఖాళీలకు సెషన్ 1-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక ఎస్ఎస్సి హవాల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష సెషన్ 1 న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20 ప్రశ్నలు 60 మార్కులు. ఇక రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 ప్రశ్నలు 60 మార్కులు. అలాగే సెషన్ 2 జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 75 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 ప్రశ్నలు 75 మార్కులు ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి ప్రతి సెషన్ 45 నిమిషాలు ఉంటుంది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.